యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో క్రిమినల్ అనే చిత్రం నుంచి తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. విశేషం ఏమిటంటే మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోలు కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. వీటికి కూడా బుక్ 5 అతి త్వరలో రాబోతుందన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి క్రిమినల్ అనే చిత్రం నుంచి తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఆ రోజుల్లో ఇది చాలా ప్రజాదరణ పొందినటువంటి పాట అన్నమాట. ఇది ఎప్పటికీ అలా ఉంటే ఏంటంటే నిత్యనూతనం కదా ఇది సంగీతం అనేది. రచన శ్రీవెన్నెల సీతారామశాస్త్రి గారు, గాయకులు ఎస్పి బాలు గారు మరియు చిత్ర గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రాగం ప్రధానంగా అభేరి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు, అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా. నేను తరువాత వివరణిస్తాను. ఈ అభేరి రాగము జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. దీని హిందుస్థానీ సంగీతంలో భీంప్లాస్ అంటారు. అభేరి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పైనిసా. చూసారా, సగమ అంటే అక్కడ రీతీశం, సరిగమలో పనిస అంటే అక్కడ దాతీశం, పదనిసలు. ఆరోహణలో రీదా అనే 2 స్వరాలు తీసాం. మరి అవరోహణలో సానీ ధాప మాగారీసా 7 స్వరాలు ఉన్నాయి. మరి 5 స్వరాలు ఉంటే దాన్ని ఔడవ రాగం అంటాం. 7 స్వరాలు అంటే సంపూర్ణ రాగము. ఇది ఆరోహణలో 5 స్వరములు, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ సంపూర్ణ రాగము అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారన్నమాట. తెలుగులో పూర్వాంగము అంటారు. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. పదనిస అని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగము. ఉత్తరం అంటే తరువాత అనమాట. మాటు ప్రతిమధ్యమాన్ని చాలా చక్కగా ప్రయోగించారన్నమాట. ఇది అన్యస్వరం, ఫారెన్ నోటు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అందరూ చెప్తాం అనమాట ఇది. కానీ ఇక్కడ మనకి చతురస్ర నడకైనా ఒక్కొక్క బీట్కి 2 స్వరాక్షరములు లేదా 2 పాఠాక్షరం చొప్పున నడుస్తుంది అనమాట ఒక్కొక్క క్రియకు. చూడండి ఇక్కడ జతుల ప్రకారంగా కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 3వ శృతిలో ఉంది. నేను కూడా 3వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని, ఈ క్యాషియో అని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు ఇది మన శృతి. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం
అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. స గ మ ప ని సా సా ని ధ ప మ గ రి సా స గ మ ప ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో స గ రి సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి దానికి స్వరం పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఆహా ఆహా నీ పా నీ పా సా గా మా పా ని సా నీ సా సా గా మా నీ గా మా సా తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము, పసపా పనిమా మగమా పామగరి ని సగా పసపా పనిమా మగమా పామరి ని సగా నిసగమ పాప 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 పాని పాని పమగా నిసగమ పాప 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 పాని పాని మ పని పని రీ రీ సరి రీ స గా గా రి సని పమ పసపా పని మా మగ మా పామ గరి ని సగా పసపా పని మా మగ మా పామరి ని సగా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం రిసరిదా దా 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 ద ద ద ని పాప రిసరిదా ద ద ద ద దరి ద ద ద ని పాప పానిగా పానిని పాని రీ
పాని నీ పని రీ రీ సరి రీ స గా గా రి నీ పమ పస పా పని మా మగ మా పా మగరి నీ సగా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి నీ పా నీ పా సా గా మా పా ని సా నీ స సా గా మా నీ గా మా సా ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో రి సరిదా దా ద దా దా ద ద ద ని సరి పా రి సరిదా దా ద ద మా దా ద ని సరి పా పానిగా పాని నీ పాని రీ పాని నీ పని రీ రీ సరి రి రీ స గ గ గ రి స ని పమ పస పా పని మా మగ మా పా మగరి ని సగా పస పా పని మా మగ మా పా మరి ని సగా ని సగ మ పా ప పా పా ప పా ప పా పా ప పాని పాని పమగా ని సగ మ పా ప పా పా ప పా ప పా పా ప పాని పాని మ పని పని రీ రీ సరి రీ స గా గా రి స ని పమ పస పా పని మా మగ మా పా మగరి ని సగా పస పా పని మా మగ మా పా మరి ని సగా నీ పా నీ పా నీ పా నీ పా. థ్యాంక్ యూ అండి. పాట పాడినంత ఈజీగా స్వరం పాడలేం, అయితే పాట కూడా అంత ఈజీగా ఉండదు. మనం వింటుంటే ఈజీగా ఉంటుంది, కానీ పాడితే అది పాడేవాడికి తెలుస్తుంది ఆ స్వరాల ప్రకారంగా. చాలా సంతోషం. నేను మిమ్మల్ని ఒక్కటే కోరేది, దయచేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకి రెండో ఛానల్ ఉందన్నమాట. ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన సెకండ్ ఛానల్లో ఒక 1 వీక్ 10 డేస్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.